సంక్రాంతికి వస్తున్నాంకి సంబంధించిన సక్సెస్ మీట్లో మాత్రం అల్లు అరవింద్ ఓ సినిమా ఇంత ఇంకో సినిమా ఇంతకు తీసుకెళ్ళావు దిల్రాజు అంటూ కామెడీగా మాట్లాడిన మాటలు కాస్త అటు మెగా ఫ్యాన్స్ని అయితే కొంచెం రెచ్చగొట్టాయనే చెప్పొచ్చు. ఇక ఆయన క్షమాపణలు చెప్పేంత స్టేజ్ వరకు అయితే తీసుకొచ్చారు. సో ప్రజెంట్ ఆయన ఎట్టకెలకు క్షమాపణ చెప్పినప్పటికి కూడా నువ్వు ఒక గాయం చేసి దానిపైన నేను ఆయింట్మెంట్ రాస్తాను, కారం వేసాను కదా నేనే ఆయింట్మెంట్ రాస్తాను అన్నట్టు ఉంది. అంటే ఒక మెబ్బెట్టుగా అనిపించట్లా. ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు అయితే సభాముఖంగా అందరికీ రామ్ చరణ్ గారికి అయితే సారీ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ అభిమానులందరూ కూడా ఫైర్ అవడం జరిగిందనమాట అల్లు అరవింద్ గారి మీద. ఎందుకంటే ఆయన మన సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతుంది, దిల్రాజు ఈ సంక్రాంతికి ఒక సినిమాని ఇక్కడ పెట్టి ఒక సినిమాని అక్కడ పెట్టాడు అంతంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా గేమ్ చేంజర్ మీద సెటైర్ వేశారు, ఎందుకు మీ ఇంట్లో వాడే కదా అతని మీద వేయాల్సిన పని ఏంటి అని చెప్పి కూడా అందరూ కూడా ఫుల్ వాయించేశారనమాట సోషల్ మీడియాలో. ఆ విషయం ఆయన దాకా వెళ్ళి సో మరి తండేల్ ప్రమోషన్ సక్సెస్ సెలబ్రేషన్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఎందుకంటే తను నా ఇంట్లో పిల్లాడు, ఎందుకంటే మా మేనల్లుడు, సో నా కొడుకుతో సమానం అన్నట్టుగా చెప్పి అతను నేను ఎందుకంటాను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, సో ఒకవేళ ఎవరైనా మనోభావాలు దెబ్బతినంటే సారీ అని కూడా చెప్పారనమాట ఆయన. సో అసలు ఆయనకు అంత అనవసరంగా నోరు చేరాల్సిన అవసరం లేదు, ఇలా సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, సో చూసే ఆడియన్స్ పలు విధాలుగా చూడటం, ఆయన ఏదో ఒక మాట అంటాం. ఎందుకంటే ఆయన వాంటెడ్లీ అని ఉన్నాడు, ఖచ్చితంగా ఏదో సరదాగా జోక్లీగా ఇంకో ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నట్టు అన్నారు. బట్ అది పబ్లిక్గా అనడం అనేది కొంచెం ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో ఎవరు ఏం మాటన్నా కూడా ఊరికే వైరల్ అయిపోతుంది. సో మరి ఆయన అలా అని ఉండకూడదు ఖచ్చితంగా. సో ఇక నుంచి మరి నెక్స్ట్ మెగా హీరోల గురించి ఆయన ఇంకా బయట ఎక్కడ వేరే సరదా కూడా ఒక మాట అనకుండా ఉంటే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ ఆయన్ని అనాల్సి వస్తుంది, అంటే అనాలన్నా కూడా బాధే కానీ జనాలకి. బట్ మరి ఆయన అన్న మాటల గురించి తప్పట్లేదు. సో మరి మొత్తానికి ఫ్యామిలీ క్యారెక్టర్నే దెబ్బతీసుకునేలాగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉందన్నమాట. సో మరి అసలు అల్లు అరవింద్ గారు ఇట్లా వేరే మెగా హీరోల మీద అటు మెగా కాంపౌండ్ మీదే ఆయన ఎక్కువ అంటే వాయిస్ పెంచకుండా జస్ట్ ఆయనకు వచ్చిన ఫంక్షన్ చూసుకుని వెళ్ళిపోతే బెటర్ అని అటు ఆడియన్స్ అభిప్రాయం.